వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంతో హైదరాబాద్ నగరానికి యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 12 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం అయితే కనబడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు 3 గంటలకు ఒక్కసారి అయితే నౌకాస్ట్ బులెటిన్ అయితే విడుదల చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అదే విధంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం జిల్లా కలెక్టరు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎప్పటికప్పుడు అధికారులను అయితే ఆదేశిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేయాలని ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అయితే హైదరాబాద్ ప్రాంతంలో చిన్నపాటి తేలికపాటి వర్షాలకైతే పూర్తిగా రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడంతో అక్కడ వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి వాహనదారులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి వచ్చి ఇబ్బందులు పడవద్దని అయితే ప్రజలకైతే కలెక్టర్లు అయితే సూచనలు అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో చాలా మంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు జిల్లా కలెక్టర్లు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికీ అంటే రైతులు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆగస్టు అదే విధంగా సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం వల్ల పెద్ద మొత్తంలో మొక్కజొన్న కానీ లేకుంటే పత్తి చేను అంటే పూర్తిగా నీట మునగడంతో లబోదిబం అంటున్నైతే రైతులైతే ఆందోళన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఒక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులు అదే విధంగా అక్కడక్కడ ఉరుములు పడే అవకాశం అయితే పిడుగులు పడే అవకాశం అయితే ఉందని అయితే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కొంతమంది కాపర్లు కూడా అప్రమత్తంగా ఉండి చెట్ల కింద ఉండద్దు, సురక్షిత ప్రాంతాలకైతే ముందుగానే వెళ్లాలని అయితే అధికారులు అయితే కాపర్లను కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా వైద్య శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. ఈ యొక్క అంటువ్యాధులు ప్రబలడే అవకాశం ఉన్నందున వైద్య శాఖ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులతో ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలని అయితే ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగద్దని అయితే ఇప్పటి వరకు అయితే అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా రిజర్వేషన్ నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ఇక దీంతో ఏ క్షణమైనా ప్రత్యేక జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. డెడికేషన్ మిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అయితే ప్రకటించనుంది. బీసీలకు 42, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్ అమలు చేయనున్నట్లుగా ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. దీంతో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు మొత్తం 69% చేరనున్నాయి. జీవో విడుదలైన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నగార మోగడానికి సమయం ఆసనమైనట్టు తెలుస్తోంది. అయితే ప్రధానంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి బిల్లును అంటే ప్రభుత్వం జీవో విడుదల చేసే ఏ క్షణమైనా జీవో విడుదల చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ సంబంధించి బిల్లు విడుదలయ్యాక ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అంటే ఈ క్రమంలో ఏదైతే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే బీసీలని ప్రధాన మోటోగా బీసీల యొక్క ఓట్లు ఆకర్షించే విధంగా గత కొద్ది కాలంగా చూస్తున్నాం. కులగణన చేసి బీసీ రిజర్వేషన్ పెంచాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే స్థానిక సంస్థలు తమకు తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించే దిశగా అంటే బీసీలకు పెద్దపీట వేయాలని ఆ దిశగానే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును ఆయన ప్రవేశపెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఎంతో కాలంగా బీసీలు డిమాండ్ చేస్తా ఉన్నారు. బీసీలకు మరింత రిజర్వేషన్ శాతం పెంచాలి, స్థానిక సంస్థల ప్రాతినిధ్యం ఇవ్వాలి, అదేవిధంగా చట్టసభలో అవకాశం కల్పించాలని ఈ నేపథ్యంలో ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ కొట్టేస్తున్నట్లు అంటే ఇప్పటికే క్రెడిట్ కొట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అంటే నేడు రేపు ఏ క్షణమైనా అంటే
ఈ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు ఏదైతే జీవో విడుదలయ్యాక ఆ తర్వాత నోటిఫికేషన్ కు ఎన్నికల నోటిఫికేషన్ కు అంటే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి స్థానిక సంస్థలు ఏదైతే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంటే ఇప్పటికే తెలంగాణ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ప్రజల్లో చాలా తీవ్రంగా ఉంది. స్థానిక సంస్థలో ఇది ఒక రెఫరెండం కావాలి, మేము ఖచ్చితంగా మన బలం ఏంటో చూపించాలని వారం ఒకవైపు ఏదైతే గట్టిగా అంటే స్థానిక క్షేత్రస్థాయిలో పోరాడుతున్నా చూపిస్తున్న పరిస్థితుల్లో మరి ఈ నేపథ్యంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును సుమారు 69% పెంచేసి ఈ విధంగా అంటే చట్టసభల్లో బీసీలకు అత్యధికంగా అంటే సర్పంచ్ లో వచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఇలా అనేక సీట్లకు సంబంధించి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ ఓటు బ్యాంకును ఖచ్చితంగా కొల్లగొట్టే విధంగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక అంటే ఇరు పార్టీలు అధికార పార్టీ ప్రతిపక్షం కావచ్చు లేదా మరొక పార్టీ బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే స్థానిక సంస్థల వారు బలబలాలు ఏ విధంగా పరిశీలించుకుంటారు, ఈ బీసీ రిజర్వేషన్ ను ఏ విధంగా క్యాచ్ చేసుకుంటారు, మరి బీసీలు ఏదైతే 69% అవకాశం ఇచ్చిన బీసీలు కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతారా లేదా బీఆర్ఎస్ కి అండగా ఉంటారా లేదా బీజేపీకి కలిసి వస్తారా అనేది అంటే ఏ రకంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో, బీసీల యొక్క అసలు రూపం ఏంటి, మరి ఏ పార్టీకి మద్దతు ఇస్తారు, మరి అధికార పక్షాన్ని నిలబడి ఎందుకంటే 69% రిజర్వేషన్ కల్పించిన అధికార పక్షాన్ని నిలబడి వాళ్ళు మద్దతు తెలిపి అత్యధిక రైట్. థ్యాంక్ యూ బసవరాజు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వీసీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి మృతిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇక వర్సిటీలో రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా క్లాసులు జరగకుండా అడ్డుకోవడం సరికాదని హితవు చెప్పారు. ఇక విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. ఇక ప్రభుత్వం ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 100 రోజుల్లోపు రిపోర్ట్ తెప్పించి యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. ఇక దీంతో వారం రోజుల్లో త్రిమెట్ కమిటీ నివేదిక అందజేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఫాతిమా, థ్యాంక్ యూ. ఈరోజు 7వ రోజు శాసనసభ శాసనమండలి సమావేశాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించి ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కావచ్చు, అదేవిధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అడిగినటువంటి క్వశ్చన్లో భాగంగా ఈరోజు లోకేష్ సమాధానం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న అర్ధరాత్రి సమయంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక విద్యార్థి మృతి ఘటన ఏదైతే ఉందో దాని మీద కూడా ఈరోజు ప్రధానంగా అసెంబ్లీలో లోకేష్ మాట్లాడడం జరిగింది. ఏదైతే నిన్న విద్యార్థి మృతి చెందాడో అంబులెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆ విద్యార్థి మృతి చెందడం అనేది చాలా బాధాకర పరిణామము. ఆ విద్యార్థి మృతి చెందిన సంఘటన మీద మేము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని చెప్పి కూడా లోకేష్ ప్రకటించడం జరిగింది. ఈ విద్యార్థి చనిపోవడానికి గల కారణాలు ఫిట్స్ వల్ల అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా మేము ఎంక్వైరీ కమిటీని వేస్తున్నాము. దీని మీద ఏదైతే విద్యార్థి చనిపోయినాడో దాని మీద మొత్తం అన్ని కూడా ఆధారాలు సేకరించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ చెప్పారు. కానీ కొంతమంది విద్యార్థులు క్లాసులు జరగకుండా ఏదైతే ఈ విద్యార్థి మృతి జరిగిందో ఈ మృతి చెందిన దాన్ని రాజకీయాలతోటి ముడిపెడతా క్లాసులకు ఆటంకాలు కలిగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటివి ఏమీ చేయొద్దు. మీ సమస్యలు ఏమైనా ఉంటే వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, లేదా వీసీ కాడికి వెళ్ళి మీ సమస్యల మీద మీరు చెప్పండి, ఆయన ఖచ్చితంగా మీ సమస్యలకి పరిష్కారం చెప్తాడని చెప్పి కూడా లోకేష్ చెప్పడం జరిగింది. అలా కాకుండా ఏదైనా మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ ఘాటుగా కూడా హెచ్చరించడం జరిగింది. దీంతో పాటు వీసీ కూడా విద్యార్థి సంఘాలను పిలిపించేసి మాట్లాడడం జరిగింది. నేను వచ్చేసి 6 నెలలే అయింది, మీ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే నా దృష్టికి తీసుకొని రండి, ఖచ్చితంగా నేను ఆ సమస్యలకు పరిష్కారం చూపెడతానని చెప్పి కూడా వీసీ స్పష్టం చేయడం జరిగింది. కానీ కొంతమంది విద్యార్థి సంఘాలు కావాలని చెప్పి రాజకీయ ముసుగులో ఈ విద్యార్థి మృతి ఘటనను క్లాసులు అడ్డుకుంటా అనవసరంగా రాజకీయాలు చేస్తున్నాయని కూడా ఆరోపించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాకు ఒక మహత్తర కార్యాన్ని అప్పచెప్పారు. ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ 100 యూనివర్సిటీలో నిలబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా 100 ప్లేస్లో తీసుకురావడం కోసం అని చెప్పి మేము కృషి చేస్తున్న సమయంలో ఇలాంటి గొడవలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదున్నా సరే ప్రభుత్వంతో కూర్చొని చర్చిద్దాం, ప్రభుత్వం ఖచ్చితంగా మీ సమస్యలను వింటుందని కూడా లోకేష్ హెచ్చరించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే విద్యార్థి మృతి చెందాడో దీని మీద త్రీమెట్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాము, వారం రోజుల్లోగా నివేదికలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఎస్కేయు యూనివర్సిటీలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఆ అవకతవకల మీద కూడా ప్రధానంగా ఈ మడకశిర ఎమ్మెల్యే కావచ్చు,
కావచ్చు, అదేవిధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. దీని మీద కూడా లోకేష్ స్పందించడం జరిగింది. ఈ ఎస్కేయు యూనివర్సిటీలో ఏదైతే కంప్యూటర్ల కొనుగోలు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయుల నియామకం కావచ్చు, వీటి మొత్తం మీద కూడా విచారణ కమిటీని వేశాము. 100 రోజుల్లోగా నివేదికను కూడా సమర్పించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అదేవిధంగా గత వైసీపీ హయాంలో ఉన్నటువంటి మాజీ వీసీ ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి, ఆయన వైసీపీకి తొత్తుగా వహించి ఆ యూనివర్సిటీలంతా కూడా వైసీపీ కార్యాలయాలుగా కూడా మార్చేశారని చెప్పి ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆరోపించడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా చర్యలు చేపడతాము. ఏదైతే కమిటీని వేస్తున్నామో ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏవైతే వాళ్ళు అక్రమ కొనుగోలు కావచ్చు, అక్రమ నియామకాలు కావచ్చు, వీటిలన్నిటి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఏదైతే విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి నియామకాలు 3282 పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటి మీద కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చేసి కోర్టు కేసులన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించేలాగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పరిష్కరించేసి మొత్తం అంతా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేస్తాము. మొత్తం రూపురేఖల్ని మార్చేస్తాము. ఏదైతే విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం ఉందో రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యా వ్యవస్థకే సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని వీసీలుగా కూడా నియమించామని చెప్పి ఇప్పటికే లోకేష్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే విశ్వవిద్యాలయాల ప్రక్షాళన అనేది ఖచ్చితంగా చేస్తాము. ఎవరు కూడా అల్లరమోకలు అనవసరంగా గొడవలు చేయొద్దు. మీకు ఏ సమస్య ఉన్నా సరే ప్రభుత్వంతో చర్చించండి. మీ సమస్యలన్నీ కూడా వింటాము, వాటికి పరిష్కారం చూపెడతామని చెప్పి కూడా లోకేష్ పదే స్పష్టం చేయడం జరిగింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురనున్నాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తరాన ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ నేడు వాయుగుండంగా మారనుందని చెప్పారు. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలంగా కొనసాగుతుంది. అది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత తీవ్ర వాయుగుండంగా మారితే మాత్రం ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశాఖలోని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే సముద్ర తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకెళ్లిన మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారితే మాత్రం విస్తారంగా ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసినటువంటి వర్షపాతంతో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైపోయాయి. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో బస్సులో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది. దీంతో పాటుగా కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద నీరు కూడా వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బుడమేరు ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా వస్తున్నటువంటి వరద నీరు మొత్తం కూడా కృష్ణానదికి చేరుతూ ఉంది. అయితే మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఈ అల్పపీడన ప్రభావం ఉంటుంది. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందితే మాత్రం వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకెళ్లినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకెళ్లిన మత్స్యకారులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒడ్డు ప్రాంతానికి రావాలని కూడా విశాఖలోని వాతావరణ కేంద్ర అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉంటున్నటువంటి ఏదైతే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. ఒకవేళ చేపల వేటకెళ్లిన మత్స్యకారులు ఉంటే కనుక ముందస్తుగానే వాళ్ళు ఒడ్డు ప్రాంతానికి రావాలంటే కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికైతే సముద్ర తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన వీదురుగాళ్లు వీస్తూ ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా మాట్లాడటం జరిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారో
ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందో ఆయా ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఒడ్డు ప్రాంతాలకు చేసే విధంగా పునరావాస కేంద్రాలకు సంబంధించి కూడా అధికారులందరూ కూడా ఆదేశాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 48 గంటల పాటు మాత్రం ఈ అల్పపీడనం బలపడితే తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారితే మాటికి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది వాతావరణానికి సంబంధించి పూర్తి అప్డేట్. థ్యాంక్ యూ ఈశ్వర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటు గోపీనాథ్ మరణించడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ లో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థిగా మాగంటి సునీత పేరును అధికారికంగా ప్రకటిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కారు పార్టీ అధినేత ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీ విజయం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కేసీఆర్ సూచించారు. బలమైన వ్యూహాలతో ప్రచారం జరుపుతూ పార్టీ విజయాన్ని ఖాయమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా పావులు కలుపుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక అడుగు ముందుకు వేసి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు పార్టీకి సంబంధించిన అభ్యర్థిని మాగంటి సునీతను ప్రకటించారు. అందులో భాగంగానే ప్రచార కార్యక్రమాలకు కూడా పదును పెట్టారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని ముఖ్య క్యాడర్ తోటి సమావేశాలు అవుతూ ఆ పార్టీ అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో గెలిపించేందుకు కూడా అవసరమైన సలహాలు, సూచనలు కూడా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు అందిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి దశ నిర్దేశాలను చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని, గెలిపించేందుకు అన్ని వ్యూహాలు అనుసరించాలని కూడా అధినేత పార్టీ నేతలకు సూచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ కి, అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి, మరో పార్టీ అయిన బీజేపీ పార్టీకి కూడా ప్రతిష్టాత్మకమనే భావించాలి. అందులో భాగంగానే ఆ మూడు ప్రధాన పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అనేక రకాలుగా పావులు కలుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపుగా ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెట్టి ప్రత్యేక బృందాలుగా విభజించి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కూడా అంతర్గత ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టి ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మూడు పార్టీల అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచార కార్యక్రమాల్లో వేగంతో పాటు అనేక మలుపులు తిరిగి ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఏదేమైనా రసవత్తరంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి మాత్రం స్పష్టంగా తెలుస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంపు విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ ఇప్పటికే స్టే ఇచ్చింది. ఇక తాజాగా రివ్యూ పిటిషన్ అనంతరం కూడా ఆ ఉత్తర్వులను మార్చాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 9 వరకు గత ఉత్తర్వులే కొనసాగుతాయని జడ్జి స్పష్టం చేశారు. ఇక టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనుకున్నారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఇక అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. దీంతో ఓజీ సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అంశం ఇంకా కోర్టు తీర్పు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అయితే అందిస్తారు. చెప్పండి అశోక్. థ్యాంక్ యూ మదర్. తెలంగాణలో సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకి విడుదలకు ముందే టికెట్ ధరల పెంపునకు సునామీ ప్రత్యేకంగా అనుమతులు తీసుకుని ఎక్కువ ధరలకు అమ్మాలని నిర్మాతలు, ప్రభుత్వం ప్రయత్నించిన హైకోర్టు అయితే మాత్రం పూర్తిగా దీనికి అయితే మాత్రం బ్రేక్ అయితే మాత్రం వేయడం జరిగింది. ఇదే కోణంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పూర్తి స్థానంలో కూడా మనకి అక్కడ చేసినటువంటి ప్రస్తుతం అమల్లో ఉన్న టికెట్ రేట్లకి నిర్ణయ విక్రమాలు కొనసాగించాలని సింగిల్ బెంచ్ అప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన రేట్లకు పెంచేందుకు అనుమతి తీసుకోవాలని ప్రయత్నించిన కోర్టు స్పష్టం చేసింది. గత ఆదేశాలు యథాతథంగా కొనసాగుతాయని, అక్టోబర్ 9 వరకు ఈ ఉత్తర్వులు కొనసాగుతాయని చెప్పేసి ఆ న్యాయమూర్తి జడ్జి క్లియర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనుకున్నారో స్పష్టమైన వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి
ఏదైతే మనకి ఈ యొక్క సినిమా పరిశ్రమల నుంచి వచ్చిన వాదనలన్నింటినీ కూడా హైకోర్టు నోటీసులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు ఎలాంటి కొత్త రేట్లు అనుమతించబడదని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో ఓజీ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకుల్లో విక్రయాల స్పందన వ్యక్తం అవుతుంది. ప్రేక్షకుల కోణంలో చూసుకున్నట్లయితే టికెట్లు మునుపట్లాగే యథాతథంగా రేట్లు అందుబాటులో ఉండడం వల్ల ఈ యొక్క అవసరం వ్యక్తం అవుతుంది. అయితే సినిమా యూనిట్ మాత్రం ఖర్చు చూపిస్తూ టికెట్ ధరలు పెంచాలని కోరుతుంది. కానీ ఏదేమన్నప్పటికీ కూడా ఈ యొక్క నిర్మాతలు అయితే ఓజీ సినిమా నిర్మాతలపై అయితే మాత్రం ఈ యొక్క నీళ్లు జల్లే విషయం అయితే మనం చెప్పవచ్చు. ఏదైనా సరే టికెట్ రేట్లు పెంచడం వల్ల పూర్తిగా హైకోర్టు ఈ యొక్క కోర్టు సుప్రీంకోర్టు అనేది బ్రేక్ వేయడంతో ఆ నిర్మాతలు అయితే మాత్రం ఈ యొక్క బాధాకరమైన వ్యక్తం చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్.